106వ సూరా ఖురాన్ 106వ సూరా ఖురేష్ అనే సూరా నాకు అర్థం కాలేదన్న. ఖురేష్ అంటే ఈ మక్కా ఉంది కదా, మక్కా, ఈ మక్కాలో ఈ కాబతుల్లాని మెయింటైన్ చేసే వాళ్ళంతా ఎవరు? ఆ ఖురేషీలు. అది ఒక తెగ, అక్కడ ఉండేటటువంటి ఒక జాతి. ఖురేషీలు అనేది ఒక తెగ. వీళ్ళు అక్కడికి వచ్చే యాత్రికుల్ని మేనేజ్ చేస్తారు. అంటే వాళ్ళకి బస ఇచ్చేదానికి కానీ, వాళ్ళకి అక్కడ ఫుడ్ ఏర్పాట్లు చేసేది కానీ, వాళ్ళకి వాటర్ కానీ, వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలకు కానీ అన్నీ కూడా ఏంటంటే ఒక వ్యాపారాలు చేసేవాళ్ళు. ఆ కాబతుల్లాలో వ్యాపారాలు చేసేవాళ్ళు. ఎవరైనా ప్రయాణికులు వస్తుంటే వాళ్ళకి దారులు బాగా చేయడం కానీ, వాళ్ళకి గీపిడీలు ఎవరు చేయకుండా సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇది చేసేవాళ్ళు అనమాట. ఇది చేస్తూ ఉంటే వీళ్ళకి అమితమైనటువంటి గౌరవం అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు హజ్ యాత్రలకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు ఈ ఖురేషీయులకి. అదే అమితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ ఖురేషీయులు ఏం చేశారంటే దేవుడు ఆజ్ఞల్ని పాటించడం చాలామంది. ఇప్పుడు ఉదాహరణ మన ప్రవక్తను కూడా కొందరు వ్యతిరేకించారు. అక్కడ ఆయన కూడా ఖురేషీ సంబంధించినటువంటి ఒక తెగకు చెందిన ఆయన వ్యతిరేకిస్తే అక్కడ దేవుడు చెప్తున్నాడు, కాబతుల్లా నాది, అంటే భూమి మొత్తం దేవుడిదే. అంటే కాబతుల్లా అంటే అక్కడ మక్కా ఒక పట్టణాన్ని ఏంటంటే ఇబ్రహీం అలైహిస్సలాము, ఇస్మాయిల్ అలైహిస్సలాము వీళ్ళందరి దగ్గర అక్కడి నుంచి వచ్చి ఆ నగరాన్ని శాంతియుతంగా చేసి ఇక్కడ వీళ్ళు ఈ హజ్జుకు వచ్చేదానికి ఆ జనాలకి వీళ్ళందరికీ ఏంటంటే ఒక మంచి ఏర్పాటు చేస్తే మీకు అంత గౌరవం ఇచ్చింది, మీకు వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించేదానికి కారణం నేను. కానీ మీరు నా ఆజ్ఞలు పాటించడం లేదు, నా ఆజ్ఞలు పాటించకపోతే మీరు బాధపడాల్సి వస్తుందని దేవుడు ఆ సూరాలో 106వ సూర ఆ సూరాలో ఇస్తాడు. అదే ఉంటుంది అక్కడ నువ్వు చూసిన దగ్గర. మీకు అక్కడ నేను చెప్పిందంతా దాంట్లో ఉండదు. దాని అర్థం ఏంటంటే అది మీకు వ్యాపారాలు చేసుకునే దానికి రాత్రి పగులు మార్గాన్ని మేము సులభతరం చేశాము, మీకు వీటన్నిటికి సృష్టించింది నేను, మీరు నా మాట వినండి, అది ఆ సూరాలో ఉంటుంది. నీకేం అర్థం కాలేదు? అంటే ఓన్లీ ఖురేష్ అంటే ఓరి వరకే ప్రత్యేకంగా అక్కడ జరిగే సందర్భాన్ని చెప్తున్నాడు. ఆ సూరాలు అంటే ఆ మక్కా పట్టణంలో వీళ్ళు చేసే పనులు చెప్తున్నారు. మీకు గౌరవం లభించింది నా వల్ల, అది అలవాటు పడిన మీకు డబ్బులు వచ్చింది నా వల్ల, ఇవన్నీ నా వల్ల. కానీ దేవుడు అవతరింపజేసిన ఖురాన్ని మీరు ఎందుకు విడిచిపెడుతున్నారు? దేవుడు అవతరింపజేసిన ఆజ్ఞలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీకు కూడా దేవుడు యొక్క శిక్ష తప్పదు అనుకుంటున్నారేమో, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళు. కరెక్ట్గా చెప్పాలంటే అది కావాలంటే ఆ సూరాతి ఖురేష్ సూరాతి 106వ సూరాతి నీకడట ఫోన్లో అలవాటు ఖురేషులు అలవాటు చేసిన కారణంగా చలికాల ఎండాకాల ప్రయాణాలని వాళ్ళు అలవాటు చేసిన కారణం అంటే ఆ ప్రయాణాలు అంటే ఇదే ఎవరికి? వీళ్ళకే, ఈ హజ్జుకు వచ్చే వాళ్ళకి అందరికీ ఏర్పాట్లు చేసిన కారణంగా ఈ కాబా యొక్క ప్రభువునే ఆరాధించాలి. దేవుడు అక్కడ చెప్తున్నాడు, నన్నే ఆరాధించాలి, మీరు ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏం చేయకూడదు. ఇప్పుడు కూడా చాలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఆయనే వారికి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాడు, భయాందోళన స్థితిలో భద్రత కల్పించాడు. ఎవరు? దేవుడు. భద్రత అంటే అక్కడ ఎంతో మంది మనుషుల్ని ఏర్పాటు చేసాడు వాళ్ళకి. ఆకలిగా ఉన్నప్పుడు అంటే మొత్తం అక్కడ ఏర్పాటు చేశాడు, ఫుడ్ గిడ్డు మొత్తం. అది సబ్జెక్టు ఆ సూరాలో ఉండేది అది. ఓకేనా? అది దేవుడు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు, నా వల్ల మీకు గౌరవం వచ్చింది, నా వల్ల మీకు ఎన్ని వచ్చినాయి, మీరు నా ఆజ్ఞను పాటించాలి, నన్నే ఆరాధించాలి, లేకపోతే మీ సబ్జెక్ట్ వేరే ఉంటుంది అని. కానీ కొన్ని మంది అంటే ఖురేషీలు అంటే పెద్ద తెగ అని చెప్తారన్నా, అవన్నీ ఏం లేవు. అది ఇందా మనం చూపిల్ల మానవులంతా ఒకటే. సూర్యనిస్తా 4వ సూర 1వ వాక్యాలు అంతా ఒకటే. అది ఏమి లేదు. తెగ అంటే ఇప్పుడు ఒకడు మనిషి బాగా హైట్గా ఉంటాడు, 7 అడుగులు ఉంటాడు, ఒకడు పొట్టుకుంటాడు, ఒకడు తెల్లంగా ఉంటాడు, ఒకడు నల్లంగా ఉంటాడు. దేవుడు సృష్టించాడు అది. పెద్ద తెగ అంటే నీకు బలవంతుల్లో ధనములో ఉంటుంది. కానీ దేవుడి దగ్గర ఒక ప్రత్యేక స్థానం మాత్రం నువ్వు మనుషులకు చేసేటటువంటి మానవ సేవ మీద, నువ్వు ఈ ప్రకృతిని, ఈ సమాజాన్ని నువ్వు ఎంత బాగుపరుస్తావో, ఎంతమంది నువ్వు ఆదుకుంటావు, దాని మీద మాత్రమే దేవుడి దగ్గర గౌరవం అనేది ఉంటుంది. ఏదో పెద్ద తెగలో పుట్టాము అది పుట్టామని కాదు. సరే, నువ్వు ఆ తెగలో పుట్టి నీకు ఒక బాధ్యత పెట్టినప్పుడు ఆ బాధ్యతను బాగా సక్రమంగా నిర్వర్తించాలి. అవునా కదా? అది అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీకు ఇచ్చినటువంటి బాధ్యతని మీరు నిర్వర్తించండి, అంతేగాని ఎక్స్ట్రా చేయబోకండి. ఎక్స్ట్రా చేస్తే కట్ చేస్తా అంటున్నాడు దేవుడు. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. విలువైనటువంటి మీరు కామెంట్ చేయండి, ఏదైనా మీకు కానీ దీంట్లో కానీ ఏదైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించి కూడా వీడియోలు తీయడం అనేది జరుగుతూ ఉంది. మీకు ఇంకా మంచి మంచి సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని వీడియోలు తీసేదానికి ఇంకా కూడా మాకు ప్రోత్సాహం అందించేదానికి మీకు ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాను. ఈ నెంబర్ కూడా మీకు తోచినటువంటి సహాయం చేస్తే మాకు ఇటువంటి మరిన్ని వీడియోలు తీసేదానికి కూడా మాకు మీరు ప్రోత్సాహం అందించిన వారుగా అవుతారు.